బ్యాక్ టు మన టీవీ. నేను మీ అబ్రామ్. మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం జెడ్పీహెచ్ఎస్ వడ్కాపూర్ ఉన్నత పాఠ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ ఎలక్షన్ ఎంపికలు జరుగుతున్నాయి. మనం హెడ్ లేదా హెడ్ ఎంపికలు జరుగుతున్నాయి. మనం విద్యార్థిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎవరికి ఓటు చేశారు, ఎందుకు చేశారు? నేను నాకు నచ్చిన అభివృద్ధికి ఓటు చేశాను. నేను నా ఓటు నాకు నచ్చిన అభివృద్ధికి ఓటు చేశాను. ఎందుకంటే ఆమెలో నాయకత్వ లక్షణాలు అందరినీ కలుపుకొని వెళ్ళే గుణం నాకు నచ్చాయి. కేవలం స్నేహం కోసం కాకుండా పాఠశాలకు మంచి నాయకత్వం అందించగలరనే నమ్మకంతో నా ఓటును వేశాను. అభ్యర్థిలో ఒక గొప్ప లక్షణం ఏంటి? నాకు మా అభ్యర్థిలో నచ్చిన గొప్ప లక్షణం ఏంటంటే బాధ్యత తీసుకునే గుణం. ఏ పని ఇచ్చినా దాన్ని అప్పగించడం, అందరినీ గౌరవిస్తూ అందరి అభిప్రాయాలను వినడం కూడా నాకు చాలా నచ్చింది. హెడ్ బాయ్ లేదా హెడ్ గర్ల్లో ముఖ్యమైన లక్షణం ఏంటి? నా అభిప్రాయం ప్రకారం ఒక హెడ్ బాయ్ లేదా హెడ్ గర్ల్కు అందరినీ కలుపుకుని వెళ్ళే నాయకత్వం లక్షణం చాలా ముఖ్యం. నాయకుడు అంటే కేవలం ఆదేశాలు ఇచ్చేవారు కాదు, ఇతరులు మాటలు విని సమస్యలను అర్థం చేసుకొని అందరి ఆదేశంగా తీసుకొని చెప్పేవాడే నిజమైన నాయకుడు. మీ అభ్యర్థి గెలిస్తే స్కూల్లో ఏం మార్పు కావాలని కోరుకుంటున్నారు? మా అభ్యర్థి గెలిస్తే పాఠశాలలో విద్యార్థులు భాగస్వాములు కావాలని మరికొన్ని కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. చదువుతో పాటు క్రీడలు, సంస్కృతి సంతోషంగా జరగాలని, బాధ్యతగా జరగాలని, పాఠశాల అభివృద్ధిలో జరగాలని కోరుకుంటున్నాను. నా కోరిక అందరూ గెలవాలి. విద్యార్థుల యొక్క అభిప్రాయాలు ఇలాగా ఉన్నాయి. మరి ఇంకొన్ని గంటల్లో గెలిచేది ఎవరో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి మన టీవీ. మన పాఠశాలలో హెడ్ గర్ల్ కొరకు జరిగినటువంటి ఎన్నికలో విజేత ఎవరో తేల్చేటటువంటి 3వ రౌండ్ లెక్కింపు కూడా ఇప్పుడే పూర్తవడం జరిగింది. మరి 3వ రౌండ్ పూర్తయ్యేసరికి ఓట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పొలం ఓక్షణకు 3వ రౌండ్లో 3 ఓట్లు రాగా ఆదాసి సృజన 1 ఓటుతో, సోబియా తబస్సం 0 ఓటుతో, అదేవిధంగా చిక్కుడు వర్షిత 5 ఓట్లతో, గొల్లె విన్ని 0 ఓట్లతో 3వ రౌండ్ లెక్కింపు కూడా పూర్తయింది. మరి 3వ రౌండ్ లెక్కింపు పూర్తయిన తర్వాత మనం ఇప్పుడు తుది ఫలితానికి చేరుకున్నాము. టోటల్ పొలం ప్రోక్షణకు 59 ఓట్లు రాగా పెన్సిల్ గుర్తులో ఉన్నటువంటి ఆదర్శ సృజన మొత్తం ఓట్లు 3 ఓట్లు రాగా, అదేవిధంగా సోబియా తబస్సుకు 7 ఓట్లు, చిక్కుడు వర్షిత 39 ఓట్లతో, గొల్లె విన్ని
ఒక ఓటుతో నిలవడం అనేది జరిగింది. ఇప్పుడు తుది ఫలితాన్ని అంటే మన పాఠశాలలో హెడ్ గర్ల్గా ఎంపికైనటువంటి వ్యక్తి ఎవరో మన పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి దూస రమేష్ గారి ద్వారా మనం ఇప్పుడు మన పాఠశాల హెడ్ గర్ల్గా మూలం మోక్షణ 20 ఓట్ల తేడాతో గెలుపొందిందని ప్రకటిస్తున్నాను. రైట్. సో కంగ్రాచులేషన్స్ టు విన్నర్స్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు లూజర్స్. ఏం బాధపడద్దు, అర్థమవుతుంది. ఇదంతా తాత్కాలికంగా భావించాలి, అర్థమవుతుంది. అంజనీ ప్రసాద్ అనే నేను మా పాఠశాల హెడ్ బాయ్గా బాధ్యతలు స్వీకరిస్తూ ఈ ప్రమాణం చేస్తున్నాను. పొలం మోక్షణ అనే నేను మా పాఠశాల హెడ్ గర్ల్గా బాధ్యతలు స్వీకరిస్తూ ఈ ప్రమాణం చేస్తున్నాను.